ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ, హిందువుల మీద దాడి చేసే వారిని నేనెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నేను చేయగలిగిన పని ఒక్కటే, హిందువుల మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని ఆ పరమేశ్వరుని దగ్గరికి పంపడమే నా పని. ఆ పరమేశ్వరుడు క్షమిస్తాడా శిక్షిస్తాడా అనేది ఆయన ఇష్టం. హిందువులు జరుపుకునే పండగలకి ఎవరు అడ్డుకున్నా, హిందూ మత ఆచారాల్ని, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎవరు అవమానించినా వాళ్ళకి భూమి మీద అదే చివరి రోజు అవుతుంది. మా హిందువులు ఏ మతం వారి మీద దాడి చేయరు. అన్ని మతాల్ని, వారి నమ్మకాల్ని మా హిందువులు గౌరవిస్తారు. మీ మంచివాళ్ళం కాబట్టే ఈ భారతదేశంలో ఇంకా అన్య మతస్థులు బతుకున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో హిందువులు ఎటువంటి భయం లేకుండా వాళ్ళ పండగలు జరుపుకోవచ్చు, హిందూ మత ఆచారాల్ని, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను పాటించవచ్చని యోగి గారు అన్నారు. నిజంగా అండి, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు కాబట్టే హిందువులు ఇంకా బ్రతుకున్నారు. అయోధ్యలో రామమందిరం పూర్తయింది, ప్రయాగరాజులో మహాకుంభమేళ విజయవంతమైంది, కాశీ విశ్వనాథుడికి పునర్వైభవం వచ్చింది. జై బుల్డోజర్ బాబా, జై హింద్.